హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది చాలా ఈజీ ఫెర్టిలైజర్ అండి, జీరో కాస్ట్ ఫెర్టిలైజర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో నేను మిగిలిన అన్నం ఉంటే అది డబ్బాలో వేసి 2 రోజులు ఉంచానండి. మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది. దాంట్లో అరటిపండు తొక్కలు, కొంచెం బెల్లం, వాటర్ పోసి పక్కన పెట్టుకుంటాను. ఈ అరటిపండు తొక్కల్లో ఏంటంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఎక్కువ ఉంటాయండి. అది మొక్కలు బాగా పువ్వులు రావడానికి చాలా ఉపయోగపడతాయి. ఇదేంటంటే బెల్లం ఎందుకంటే అది ఫర్మెంట్ అవ్వడానికి వాడతాం అన్నమాట. పులియడానికి బెల్లాన్ని వాడుకుంటాం. కొంచెం బియ్యం కడుగు ఇలాంటివి కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇదేంటంటే బియ్యం కడుగు ఏంటంటే నేల గుల్లబారడానికండి, వేర్లు బాగా స్ప్రెడ్ అవ్వడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఊరికే ఎక్కువ మనం ఏం ఖర్చు పెట్టక్కర్లా. మన చుట్టూ ఉన్న వాటితోనే మన మొక్కలకి మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ తయారు చేసుకోవచ్చు. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు. ఈ తర్వాత ఒక ప్లాస్టిక్ కానీ వుడెన్ స్టిక్ కానీ తీసుకుని రోజు కలపండి. ఇలాగ ఒకే డైరెక్షన్లో కలపాలి, ఎప్పుడూ రివర్స్లో కలపొద్దు. ఎందుకంటే దాంట్లో ఉన్న సూక్ష్మ పోషకాలకు అది ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకని ఒకే డైరెక్షన్లో కలపాలి. కొంచెం మూత కాస్త ఆ గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి. ఎందుకంటే గ్యాస్లు ఫామ్ అవుతాయి కదా, ఆ గ్యాస్ ఫామ్ అయితే బయటకు పోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.